ఆటలే మిమ్మల్ని ఉన్నత స్థాయికి తీసుకొచ్చాయి అని నిరూపించారు. బాబు మోహన్ గారికి సాదరంగా ఆహ్వానం తెలియజేస్తున్నాము. అండ్ ప్యారం గ్రూప్స్ థ్యాంక్ యూ సో మచ్ అండి. బ్రహ్మానందం గారి సెలబ్రేషన్స్ ని ఆయన సమక్షంలో జరుపుకునే అవకాశం మాకు కల్పించినందుకు పేరం గ్రూప్స్ కి థ్యాంక్స్ చెప్తున్నాము. అండ్ నెక్స్ట్ కాంగ్రెస్ కమిటీ చైర్మన్ సామా రామ్మోహన్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. అందరికీ నమస్కారం. ముందుగా పద్మశ్రీ బ్రహ్మానందం గారికి మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు. నేను సినిమా వేదిక మీద ఇదే నాది మొదటిసారి, నాకు ముందు ఎక్స్పీరియన్స్ లేదు. అట్లా అని చెప్పి నాకు లిరిక్స్ రాసిచ్చేటోళ్ళు కూడా లేరు చదువుదామంటే. రాజకీయంగా కౌంటర్లు ఏమనంటే వేస్తుంటాం, ఎందుకంటే వాస్తవ పరిస్థితులను బట్టి మనం మాట్లాడుకుంటుంటాం. అయితే బ్రహ్మానందం గారిని ఇప్పుడు కాదు, మేము చిన్న ఉన్నప్పటి నుంచి కూడా చూస్తూనే ఉన్నప్పటికి కూడా అందరూ నవ్వుల గురించే మాట్లాడుతూ ఉంటారు. కానీ నేను మాత్రం ఆ పెద్ద మనిషిని నా కంపారిజన్స్లో నేను భూతల్లితోటి పోలుస్తా. ఎందుకంటే ప్రకృతి విధ్వంసం అవుతున్నా కూడా, పర్యావరణం అనేటటువంటి నశిస్తున్నా కూడా భూతల్లి ఓపిక ఎప్పుడు కూడా తగ్గదు. సేమ్ అట్లనే నేటి సమాజంలో హింస అనేటటువంటిది పెరుగుతుంది, శాంతి అనేటటువంటిది లేదు, సహనం అంతకంటే లేదు. నవ్వులు అనేటటువంటివి మర్చిపోతూ ఉన్నారు జనాలు మనస్ఫూర్తిగా నవ్వుకోవాలంటే. కానీ బ్రహ్మానందం గారి యొక్క ఆయన సూర్యకిరణాలు లాంటి నవ్వులు మాత్రము భూతల్లికి ఎంతైతే ఓపిక ఉంటుందో, బ్రహ్మానందం గారి యొక్క ఆ సూర్యకిరణాలు లాంటి ఆ నవ్వులు కూడా ఆయన ఉన్నన్ని రోజులు ఉంటూనే ఉంటుంది. ఎందుకనంటే ఏమో నాకు కొన్నిసార్లు అనిపిస్తుంది, ఇట్లాంటి పెద్ద మనుషులందరూ మన మధ్యలో ఈరోజు అంటే ఉన్నారు, రేపొద్దున ఇట్లాంటిది మళ్ళీ కంటిన్యూషన్ అనేటటువంటి అంశాల్లో ఆ పెద్దయిన బాటలో మనందరం నేర్చుకోవాల్సినటువంటిది ఏంటిది అని అంటే, కేవలం కళాకారుడి లెక్క కాదు ఆయన యొక్క జీవితంలో. నేను ఎందుకంటే ఎప్పుడు బ్యాక్ స్క్రీన్లో అయిన కష్టాలు ఎప్పుడు ఈ ప్రపంచానికి చెప్పలే. ఎంతసేపు మన అందరినీ నవ్వుపించిండ్రు, నవ్వినము. మన జీవితాలలో కష్టాలలో ఉంటున్నటువంటి వాళ్ళు కూడా ఇందాకనే పెద్ద అన్నట్టు సాయంత్రం పూట జరిసేపు స్క్రీన్ చూస్తే సరదాగా కాసేపు నవ్వుకునేటటువంటి ఆ యొక్క సంతోషాన్ని అందించేటటువంటి మహానుభావులు రానున్నటువంటి కాలంలో ఆయన యొక్క స్ఫూర్తిలో, ఆయన అడుగుజాడలో ముందు కూడా నడుస్తూ మనం పోవాల్సినటువంటిది. ఆయన జీవితమే ఒక సందేశం లెక్క. నాలాంటి వాళ్ళు అది ఏ ప్రొఫెషన్లో ఉన్నప్పటికీ కూడా మన జీవితం అనేటటువంటిది నలుగురికి ఉపయోగపడేటట్టుగా, వాళ్ళని కష్టాల నుంచి బయటికి నెట్టేసేటట్టుగానే ఉండాలనే తప్ప ఒకరితోటి ఒకరు ఇబ్బందులు పడేటటువంటి విధంగా ఉండదు. సార్, మీ జీవితం అనేటటువంటి మాకు స్ఫూర్తిదాయకం. మీ ఆశీస్సులు మీది ఎప్పుడు కూడా, మరీ ముఖ్యంగా నేటి తరం యువతరానికి మాత్రం సహనంతో మనం ఒకరితోటి ఒకరు నవ్వుకునేటటువంటి దిశగా ప్రయత్నం చేద్దాం తప్ప ఒకరి కాలంలో ఒకరు కట్టెలు పెట్టుకునేటటువంటి దాని లెక్క కాకుండా సన్మార్గంలో నడుస్తాం, మీ బాటలో నడుస్తాం అని చెప్పి